ఆ దేశంలో ఉపాధ్యాయులకు ప్రొఫెసర్లకు మాత్రమే అన్ని శాఖల్లో ఎక్కువ జీతాలు ఉన్నాయి వాటి. అందుకే అది ఆదర్శవంతమైన విద్య అందించేటువంటి ప్రయత్నం, విద్య అందించడంలో ప్రముఖ స్థానంలో ఉన్నది. ఆదర్శంగా ప్రపంచం అంతా కూడా ఆదర్శంగా తీసుకుంటున్నారు వాళ్ళు. కానీ వీళ్ళు ఉపాధ్యాయులకు జీతాలు తగ్గించడం అర్థం కాదు. ఇప్పటికి దేనికోసం తగ్గిమంటున్నారు జీతం? ఇప్పుడు జీతాలు తగ్గిస్తే విద్యా వ్యవస్థ మెరుగుపడుతుందా? జీతాలు తగ్గించమన్నారు. జీతాలు తగ్గిస్తే విద్యా వ్యవస్థ మెరుగుపడుతుందా? విద్యార్థుల భవిష్యత్తు బాగుపడుతుందా? దేని ప్రకారము ఉపాధ్యాయుల జీతాలు తగ్గిమని మీరు వెతికించారు? మీ ఆలోచన ఏంది? ప్రభుత్వం ఆలోచన ఏంది? వాళ్ళ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేది పేద పిల్లలు, పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఏం రిపోర్ట్ ఇచ్చారు? 35 మార్క్స్ కు పాస్ ఉండే దాన్ని 45 చేసారు. 45 చేసారు అంటే ఇక పేద విద్యార్థులు ఈ ఉన్న ఈ 10th వరకు మాత్రమే స్కూల్ విద్యకు మాత్రమే పరిమితి. ఇక పై విద్యలు వాళ్ళు చదువుకునే పరిస్థితి లేదు కావాలి. అంటే ఈ పేద పిల్లలు కేవలం ఇక్కడికే పరిమితం కావాలి. ఇక ఉన్నత విద్య చదువుకోవద్దు వాళ్ళు. ఇది వీళ్ళ దుర్మార్గపు ఆలోచన వీళ్ళది. 35 మార్కులు అది 45 మార్కులు పెంచుతారు. తగ్గియండి. ఇక 35 మార్కులు అది 45 మార్కులు పెంచితే ఈ పిల్లలు ఎవరు చదువుకోవద్దు. ఇక ఇక్కడికే పరిమితం కావాలి. వాళ్ళు ఐఏఎస్ కావద్దు, ఐపీఎస్ కావద్దు, డిగ్రీలు చేయొద్దు, ఇంటర్మీడియట్ కూడా చేయొద్దు. వాళ్ళు ఇక వీడికే పరిమితం కావాలని చెప్పి దుర్మార్గపు ఆలోచన వీళ్ళకు. ఇలా 30-20 సంవత్సరాలు సీనియారిటీగా ఉండి అదే వృత్తిలో ఉండి ఈ విద్యారంగానికి సేవలు అందిస్తున్నటువంటి ఉపాధ్యాయులకు వాళ్ళ ఎలిజిబిలిటీ ప్రకారము హెడ్ మాస్టర్ గా ప్రమోషన్స్ ఇస్తారు. ఇది నడుస్తా ఉన్నది. ఇది కాదని చెప్పి డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలంటే హెడ్ మాస్టర్. అంటే వీళ్ళ అనుభవం కంటే అనుభవం ఎక్కువ ఉంటుందా? నేను మొదట్లోనే వీళ్ళని విద్యా కమిషన్ మెంబర్గా చేసినప్పుడే వ్యతిరేకించిన. వీళ్ళ భావాజాలమే కరెక్ట్ కాదు. వీళ్ళ ఆలోచన అంతా కూడా మావోయిస్టు ఆలోచన వీళ్ళందరిది కూడా. అయినా ఆ భావాజాలం ఉన్న వ్యక్తి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ద్వంద్వ విధానాలు, ఒకవైపేమో లొంగిపోయిన మావోయిస్టులు అందరు పిలిచి ఛాయ్ పోసిండు, సన్మానం చేసిండు, మంచిదే. కానీ ఈ అర్బన్ నక్సల్స్ భావాజాలం ఉన్న వ్యక్తులను విద్యా కమిషన్లు పెట్టి ఇలా వాళ్ళ ద్వారా నువ్వు బలవంత నివేదికలు తెప్పించుకొని ఏం సాధించినావు అంటే, మరి వీళ్ళ ద్వారా ఇవాళ ఎవరైతే అర్బన్ నక్సల్స్ ఉన్నారో, ఈ విద్యా కమిటీ చైర్మన్ ఉన్నారో వాళ్ళ ద్వారా తుపాకీ గుట్టల ద్వారా మేము ఏం సాధించలే, ఈ మావోయిజం అనేది అంతరించిపోయింది అని చెప్పించే దమ్ము రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉందా? ఇటు వీళ్ళని పెంచి పోషిస్తున్న అర్బన్ నక్సల్స్ ను, ఎవరైతే మావోయిస్టులను సపోర్ట్ చేసేటువంటి అర్బన్ నక్సల్స్ లను పెంచి పోషిస్తున్నాడు. వాళ్ళ కమిటీలో చైర్మన్ వాళ్ళకు పదవులు ఇస్తున్నాడు. మళ్ళీ ఇటేమంటున్నాడు, లొంగిపోయిన మావోయిస్టులను పిలిచి వాళ్ళని పోషించే ప్రయత్నం చేస్తున్నాడు. ద్వంద్వ విధానం రాష్ట్ర ముఖ్యమంత్రి. 2-4 ధోరణి. కాబట్టి వీళ్ళను విద్యా కమిటీలు వేసినప్పుడే నేను వ్యతిరేకించిన. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. వీళ్ళు సమాజానికి తప్పుడు సందేశాలు ఇస్తారని చెప్పి. కాబట్టి ఇవాళ ఉపాధ్యాయ రంగాన్నే అవమానపరిచే విధంగా, వాళ్ళని హేళన చేసే విధంగా ఇలా ఈ కమిటీ రిపోర్ట్ ఉన్నది. ఈ కమిటీ రిపోర్ట్ చెత్తబుట్లో పడేసినా ఆ చెత్తబుట్ట కూడా అవమానం భావిస్తుంది. చెత్తబుట్ట కూడా అవమానం భావిస్తుంది. రిపోర్ట్ చేయడానికి హద్దు పద్దు ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి. ఈ జీతాలు తగ్గిమనుడు ఏంది? జీతాలు తగ్గిస్తే ఏమవుతుందో చెప్పారు.
దాంతో ఏం ఫాయిదానో చెప్పరు మీరు. వసతుల గురించి మాట్లాడరు, విద్యారంగం ఏర్పడితే ఎదుర్కొన్న సమస్యల గురించి మాట్లాడరు, విద్యాశాఖకు ఒక మంత్రిని గ్యారంటీ పెట్టడానికి నివేదికలు రాయరు మీరు. అవి ఇవి కనబడే మీకు కళ్ళ కనబడాయి. మీకు టార్గెట్ ఎవరు? ఉపాధ్యాయులు టార్గెట్. మీకు ఏదో డిఏలు అడుగుతారు కదా, పిఆర్సీ గురించి మాట్లాడుతారు కదా. కానీ ఉపాధ్యాయ వర్గం ఆలోచించాలి. మిమ్మల్ని హేళన చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది, అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నది. ఉపాధ్యాయ వృత్తి పట్ల సమాజంలో తప్పుడు ఆలోచనలు క్రియేట్ చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. ఇటువంటి దుర్మార్గపు ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి దీన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ వెనకాల భారతీయ జనతా పార్టీ ఉంది, మీకు అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాను, ఈ కమిషన్ రిపోర్ట్ తీసుకొని అదే రకమైన ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటే దానికి ఏ విధంగా గుణపాఠం చెప్పాలో భారతీయ జనతా పార్టీ అదే స్థాయిలో గుణపాఠం చెప్తుంది. ఆ రిపోర్టును తీసి ఆ మూసి నెలకు పడేది. ఆ రిపోర్టు పట్టించుకోవడానికి అవసరం లేదు. ఆ రిపోర్ట్ ఇచ్చినటువంటి వ్యక్తులకే నైతికత లేదు, వాళ్ళకి విజ్ఞత లేదు, వాళ్ళకి అవగాహన లేదు. వాళ్ళు ఎవరిని సంప్రదించలే, ఏసీ రూంలో కూర్చొని వాళ్ళు రాసిన రిపోర్ట్ అది. ఈ విషయంలో ఉపాధ్యాయ వర్గం అంతా కూడా జాగృతంగా వచ్చిందిగా నేను అప్పీల్ చేస్తా ఉన్నా. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తే గుణపాఠం చెప్పడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందన్న విషయాన్ని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. దాంతోపాటు రైతు భరోసా సంబంధించి నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖ రాష్ట్రం, మా కిసాన్ మోర్చా మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారి యొక్క ఆదేశం మేరకు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కూడా ఆందోళన ఇవ్వడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికీ మొదటి విడత రైతు భరోసా అయ్యలే, రైతులు ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి నోటి నుంచి వచ్చినటువంటి వ్యాఖ్యల మీద ఆయన మాట మీద ఆయనకే నమ్మకం లేదు. ఆయన నోటి ద్వారా వచ్చిన మాటను అమలు చేయాలన్న ఆలోచన అది సోయలేదు. మిర్యాలగూడ సభలో